సో ఉమెన్లో మోస్ట్ కామన్గా మనం చూసేది థైరాయిడ్. సో ఈ థైరాయిడ్ అనేది మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చే ఇష్యూ. అండ్ ఈ థైరాయిడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ గ్లాండ్, మన బాడీలో ఉన్న గ్లాండ్స్లో థైరాయిడ్ కూడా ఒక ఇంపార్టెంట్ గ్లాండ్. సో దీంట్లో మనకి 2 ఇష్యూస్ ఉంటాయి, మనకి హైపర్ థైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం. సో ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అనేవి ఒకవేళ ఎక్కువగా ఉత్పత్తి అయితే, అంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటే అది మనకి హైపర్ థైరాయిడిజం. సో ఈ హైపర్ థైరాయిడిజం కండిషన్లో ఏంటంటే యూజువల్లీ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు అండ్ హెయిర్ లాస్ కానీ స్కిన్ డ్రైనెస్ ఇవన్నీ మనకి సిమ్టమ్స్లా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ హైపర్ థైరాయిడ్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం అయోడిన్ ఫుడ్స్ అనేది తగ్గించుకుంటే మంచిది, ఎందుకంటే మనం ఎక్సెస్ అయోడిన్ తీసుకుంటే దానివల్ల ఇంకా హార్మోన్స్ అనేది స్టిమ్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ అయోడిన్ ఫుడ్స్ అనేది తగ్గించుకుంటే మంచిది. మనకి అయోడిన్ ఫుడ్స్ అనేది ఎక్కువగా సీ ఫుడ్, మనకి ఫిష్లో కానీ అండ్ వేరే సీ ఫుడ్స్లో కానీ అండ్ పాల పదార్థాలు, చీజ్ అండ్ మోస్ట్లీ ఏంటంటే అయోడైజ్ సాల్ట్,